వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చెయ్యొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు, మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు పొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపు పొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికే గురవుతారు. Subscribe us and press the bell icon for more interesting updates.